నర్సీపట్నంలో వేలాదిగా తరలివచ్చారు అభిమానులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద నుంచి 5 రోడ్ల జంక్షన్ లో వినాయకుడి గుడిలో పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వస్తూ అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా రోడ్డు మీద నామినేషన్ పత్రాల మీద ప్రజల సమక్షంలో సంతకం చేశారు. అక్కడి నుంచి స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ వేయడానికి అయ్యన్న పాత్రుడు తన బృందంతో వెళ్లారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే బొల్లె ముత్యాల పాప తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు జన సైనికులు ప్రజలు యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఎండలో కూడా ఇంత సంతోషకరం ఏంటి చెప్తూ అంటే ఎండ కూడా మాకు కనపడట్లేదు. ఈవేళ మీకు చూసి అందరికీ మనం చేసేది ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయవలసిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం, అయ్యన్న పాత్రుడు గారి కోసం ఈ ఓటు కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటేయాలి. అయ్యన్న పాత్రుడు ఒక్కటే వస్తే చాలదు, రాష్ట్రంలో అందరూ గెలాలి, మన ప్రభుత్వం రావాలి. అంచేత మళ్ళీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కే మీరు ఓటు వేయవలసిన అవసరం ఉంది. మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మళ్ళీ వారు ఉద్యోగస్తులన్నా వాళ్ళు ఆనందం చూడాలన్నా మరి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలు నష్టపోయాయి. అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. గారు తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గారు గారు మాకు వేళ ఆశీర్వాదం ఇవ్వడానికి రావడం జరిగింది. చాలా సంతోషం అండి. మీలాంటి పెద్దలకు ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదంతో మాకు సమానం. మరి ఎంతో ఎండగా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను దీవించడానికి మేము అండగా ఉన్నాం. మరొక శుభ సూచకం పెద్దబాబు గారు, ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నందుకు కూడా వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను. అలాగే మా పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు, మన అనకాపల్లి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారు కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, రేపు జరగబోయే యుద్ధం ఒక రాక్షసుడితో జరుగుతుంది.
నేను అయ్యన్న పాత్రుడు చింతకాయల అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభలోని ఖాళీగా పూరించడానికి నామినేట్ చేయబడినాను. భగవంతుని సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టు భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. రామా రండి, 5 మంది రావచ్చు. అలా వచ్చేయి. నేను ఈరోజు ఉదయం అనకాపల్లి నామినేషన్ కూడా చూసుకొని వచ్చాను. అక్కడ పొజిషన్లో కొద్దిసేపు ఉండేసి వచ్చాను. ఇక్కడ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారి నామినేషన్కి అటెండ్ కావాలని చెప్పేసి రావడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రజలు నర్సీపట్నం అభివృద్ధి చెందాలంటే అయ్యన్న పాత్రుడు గారు రావాలని చెప్పేసి ఎక్కడ చూసినా నినాదాలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఎక్కడ చూసినా అందరూ కూడా ఫోన్ చేసి చెప్పడం కానీ మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇంకా 20 రోజులే ఉంది. కార్యకర్తలందరూ కూడా ఈ 20 రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కలిసి మొట్టమొదటి ఓటు పార్లమెంటు ఓటు ఇస్తారు. ఆ పార్లమెంటు ఓటుకు కమలం గుర్తు పైన నర్సీపట్నంలో 2వ ఓటు అయ్యన్న పాత్రుడు గారు సైకిల్ పైన వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూర్చున్నాను. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున 24వ తారీఖున నామినేషన్ వేయబోతున్నాను. ఆ నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు ప్రోగ్రాం ఇచ్చారు. సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఈ నామినేషన్కు అటెండ్ కాబోతున్నారు. అలాగే 7 మంది అసెంబ్లీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆ రోజు బ్రహ్మాండమైన ర్యాలీతో ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి అందరూ కూడా మొత్తం యావత్ కూటమిలో ఉండే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.